జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీతో బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత కేవలం 21 ఎమ్మెల్యే సీట్లు 2 ఎంపీ సీట్లకే పరిమితం అయిపోయిన తర్వాత ఆ ఎంపీ సీట్లలో ఒక ఎంపీ సీటు వైసీపీ నుంచి వచ్చినటువంటి అతనికి ఇచ్చేసిన తర్వాత సగం ఎమ్మెల్యే సీట్లు టీడీపీకి ఇచ్చేసి మిగిలిన సగంలో సగం సీట్లు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడ జనసేన పార్టీ ఏమీ లేదు. అండ్ తాజాగా నిన్ననే జనసేనకు రాజీనామా చేసిన కీలక నేత పోతిన మహేష్ మాటల్లో చెప్పాలి అంటే మరో 6 నెలల్లో జనసేన పార్టీనే ఉండదు, అది ఇంకా తెలుగుదేశం పార్టీలో విలీనం అవుతుంది. సగానికి పైగా ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటే ఎమ్మెల్యే అభ్యర్థులు ఒకవేళ వాళ్ళు గెలిచినా కూడా మేమందరం తెలుగుదేశం పార్టీలో విలీనం చేస్తామని చెప్పి చేసేసిన పవన్ కళ్యాణ్ చేసేది కూడా ఏమీ ఉండదు, ఇంకా ఆయన పార్టీ కూడా నడిపే పరిస్థితి కూడా ఉండదు అని చెప్పి పోతిన మహేష్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అండ్ ఫస్ట్ నుంచి కూడా జనసేన కోసం పనిచేసిన వాళ్ళు రోజుకొకరి పార్టీ నుంచి క్విట్ అవుతూ వెళ్ళిపోతూ ఉన్నారు. నిన్న ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి నిన్న పోతిన మహేష్, ఈరోజు మళ్ళీ కైకలూరు నుండి మరొకరు బిఎస్ రావు అని 2019లో కూడా జనసేన పార్టీ నుంచి పోటీ చేశారు, కైకలూరు నియోజకవర్గ ఇన్ఛార్జు. 2019లో ఆయన ఓడిపోయినప్పటి నుంచి నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వస్తున్నారు. నియోజకవర్గంలో ఆయన పెద్ద దిక్కుగా ఉండి జనసేన పార్టీని కాపాడుతూ వస్తూ ఉన్నారు. అండ్ ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా నాకు టికెట్ వస్తుంది, పోటీ చేస్తానని చెప్పి అనుకున్నారు. బట్ అది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఇంట్లో మనిషి అయినటువంటి కామినేని శ్రీనివాస్, బీజేపీ అయినా కూడా బీజేపీలో ఉన్న వాళ్ళు చంద్రబాబు ఇంట్లో మనుషులు చాలామంది ఉంటారుగా, సో కామినేని శ్రీనివాస్కి బీజేపీకి ఆ సీటు వదిలేశారు కైకలూరు. సో ఇంక ఈయనకు పోటీ చేసే అవకాశం లేదు. వదిలేయడమే కాకుండా ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కూడా కనీసం గౌరవం ఇచ్చి మా అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకోకుండా పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి ఈ నియంతృత్వ పోకడ, ఆయన విధానాలు నచ్చక రాజీనామా చేస్తూ ఉన్నామని చెప్పి ఆయన అయితే జనసేన పార్టీకి రాజీనామా చేసేశారు, రోజుకో వికెట్. అండ్ పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత క్లియర్గా మీరు బానిసల్లాగా ఉంటే ఉండండి, డైరెక్ట్ ఆయనే చెప్పారుగా, నోరు విప్పొద్దు, నాకు వ్యూహాలు నాకు వదిలేయండి, విహాంగ వీక్షణ చేస్తా, కానీ మీరు నోరు తెరవద్దు, పడి ఉండండి అంతలే. అన్నీ పడుండాలనుకున్న వాళ్ళు పడున్నారు. అరే మనం ఇంత పని చేస్తే కనీసం మనకు ఆత్మగౌరవం కూడా లేకుండా ఎలా ఉండాలి ఈ పార్టీలో, ఇంకేదో జెండా మోసే కూలీలుగా మనం ఎందుకు ఉండాలి అనుకొని కనీసం ఆలోచించగలిగే వాళ్ళు ఈ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతారు, వేరే పార్టీలకు పోతారా, ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, అఫ్ కోర్స్ అది వాళ్ళ ఇష్టం. బట్ ఇక్కడ ఆత్మగౌరవాన్ని చంపుకొని మాత్రం ఉండలేము అని దీని నుంచి అయితే బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు.